Hi viewers, today JN2H R18, R16, R22 and R23. R18 and R16 regulation లో LNCV and R22 and R23 regulation లో NMCV. ఈ రెండింటికి తేడా ఏం లేదండి. యూనిట్ 1 నుంచి R18 అండ్ R16 రెగ్యులేషన్ నుంచి లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది రెగ్యులేషన్లో ఉండడం జరిగింది. అండ్ నేను టాపిక్లో వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ చేయలేదో అందరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, కమింగ్ టు పాయింట్. యూనిట్ 1 ఇది R18 అండ్ అదేవిధంగా R16 రెగ్యులేషన్ వాళ్ళకు మాత్రం సంబంధించిన ఫస్ట్ యూనిట్ అండి ఇది. యూనిట్ 1 స్టాండర్డ్ ఫంక్షన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై టీ, డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ఫంక్షన్. ఈ 3 టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీంట్లోకి వెళ్ళి మనకు ఇచ్చే అవకాశాలు 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ 3 మార్క్ కానీ ఆర్ మనకు బై లక్ వస్తే 5 మార్క్స్కి కూడా ఇచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ కమింగ్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. ఇదంతా చూసుకోకపోయినా పైన చూసుకుంటే ఏదో అటెంప్ట్ చేసే అవకాశాలు ఉంటే ఓకేనండి. అండ్ నెక్స్ట్ కమ్ టు 6th and 7th కన్వల్యూషన్ థీరమ్ అండ్ సాల్వింగ్ ODE, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్. దీస్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీనికి 5 స్టార్స్ పెట్టుకోండి. ఈచ్ ఇయర్ ఎవ్రీ పేపర్ డామ్ షూర్ క్వశ్చన్ ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి మనకు ఇచ్చే అవకాశం ఉందండి. కమింగ్ టు యూనిట్ 2, దీంట్లో R18, R16, R22 అండ్ R23 రెగ్యులేషన్ నుంచి యూనిట్ 2 NMCV, అదేవిధంగా NCV లాప్లాస్ ట్రాన్స్ఫార్మర్లో NCV, దీంట్లో నుంచి NMCV. యూనిట్ 2 నుంచి చెప్పాలంటే బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్, న్యూటన్ రాప్సన్ మెథడ్, రెగ్లా-ఫాల్సీ మెథడ్. ఇన్ దిస్ 4 మెథడ్స్ మనకు 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దేంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే మ్యాక్సిమం అతను పార్ట్ బి అంటే లాంగ్ ఆన్సర్స్ కిందికే ఇస్తారు. అండ్ అదేవిధంగా న్యూటన్స్ అండ్ గాస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, అదేవిధంగా లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ ఇంటర్పోలేషన్. ఈ 2లకి వెళ్ళి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. మ్యాక్సిమం యూనిట్ 2ల నుంచి అయితే మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ కమ్ టు యూనిట్ 3. యూనిట్ 3 నుంచి వచ్చేసరికి అయితే ట్రెపిజాయిడల్ రూల్, సింప్సన్ 1/3 అండ్ 3/8 రూల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ LNCV ఆర్ NMCV. నెక్స్ట్ వచ్చేసరికి అండి టేలర్ సిరీస్, పికార్డ్స్ మెథడ్, యూలర్స్ అండ్ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, యూలర్స్ అండ్ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి నేను 4 స్టార్స్ ఇస్తాను. రంగకుట్ట మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్ నుంచి రంగకుట్ట మెథడ్ అనేది మనము నేర్చుకోవాల్సి వస్తుంది. ఇన్ దిస్ 6 టాపిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ టాపిక్ అడుగుతాడో తెలియదండి. ఈ 6 టాపిక్స్ నేర్చుకుంటే మన దగ్గర 15 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ మన చేతుల్లో ఉన్నట్టే అండి. ఈ 6 టాపిక్స్లోకి వెళ్ళే మ్యాక్సిమం ఈ 6 టాపిక్స్ నుంచి మనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 4 నుంచి చూడాలంటే లిమిట్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియల్ ఫంక్షన్. ఇది పైన చూసుకొని ఓన్లీ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ ఆర్ 3 మార్క్స్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ సిఆర్ ఈక్వేషన్, కాషీ రేమాన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూనిట్ 4. నెక్స్ట్ హార్మోనిక్ ఫంక్షన్, అదేవిధంగా అనలిటిక్ ఫంక్షన్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఇదొక టాపిక్. అండ్ అదేవిధంగా సిఆర్ ఈక్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ 4 దాంట్లో మ్యాక్సిమం మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 5 నుంచి లైన్ ఇంటిగ్రల్, కాషీ థీరం, కాషీ ఇంటిగ్రల్ ఫార్ములా, జీరోస్ ఆఫ్ అనలిటిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సింగులారిటీ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా టైలర్ సిరీస్, లారెంట్ సిరీస్, రెసిడ్యూ అండ్ కాషీ రెసిడ్యూ థీరం. ఇన్ దిస్ 7 టాపిక్స్, ఈ 7 టాపిక్స్లో 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ దీంట్లో ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే దిస్ చాప్టర్ విల్ బి టూ మచ్ ఈజీ అండ్
వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ 5 అనేది. అండ్ థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అదేవిధంగా మరిన్ని వీడియోస్ నా నుంచి రావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్నందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ.